బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ లో సీఎం నితీష్ కుమార్ ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఆయన ప్రసంగిస్తుండగా సభకు 10 కిలోమీటర్ల దూరంలో బద్దం గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాణా సంచా తయారీలో పేలుడు జరిగినట్టుగా సమాచారం. పూర్తి ర్యాలీ ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో జాయిన్ అవుతారు. కళ, ప్రస్తుతం ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? సతీష్, దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇంటెలిజెన్స్ ముందస్తు సమాచారం కూడా ఇచ్చింది. దాదాపు దీని ప్రకారంగా ఏదైతే సీఎం నితీష్ కుమార్ ఏదైతే పర్యటన ఉందో, సమృద్ధి యాత్ర అన్నటువంటిది ఏదైతే ఉందో, యాత్రలో కొంత ఇంటెలిజెన్స్ సమాచారం ముందస్తుగానే సమాచారం ఇచ్చింది. ఇక్కడ ఏదైతే కొంత అంటే ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఉండవచ్చు అన్నటువంటి సమాచారం ఒకవైపు, తర్వాత మనకు ఏదైతే లారెన్స్ బిష్నోయ్కి సంబంధించినటువంటి అనుచరుల కదలికలు ఉన్నాయి. ఇక్కడ ఇంటెలిజెన్స్ సమాచారం ముందస్తు ఇవ్వడం కూడా ఒకటి. ఏదైతే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు దాదాపు ఆ ప్రాంతము, దాదాపు మనకు సివైన్ అన్నటువంటిది ప్రాంతము 200 కోట్లతో ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులు, వివిధ పథకాలను కూడా ప్రారంభిస్తున్నటువంటి ఏదైతే సీఎం నితీష్ కుమార్ కి సంబంధించినటువంటి పర్యటన ప్రారంభమైంది. పర్యటన దాదాపు ఏదైతే పేలుడు సంభవించినటువంటి ప్రాంతంలో దాదాపు 2.5 గంటల ఆ ప్లేస్ లో ఉండేటటువంటిది. అక్కడ ప్రసంగం ప్రారంభమైంది. దాదాపు 10 కిలోమీటర్ల మేర ముందస్తుగా ప్రాంతాన్ని అన్నిటిని కూడా దాదాపు పోలీస్ బందోబస్తు మధ్య 24 గంటల క్రితమే కూడా ఆక్యుపై చేసుకున్నటువంటిది. అయినా కూడా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే బ్లాస్టింగ్ లో దాదాపు చాలా మందికి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చాలా మంది తీవ్రమైనటువంటి గాయాలు, స్పాట్ లో ఒకరు డెడ్ అన్నటువంటిది ఉంది. కానీ అక్కడ ఒకటి బాణసంచ పేలుడుకు సంబంధించింది అన్నటువంటిది ఒకవైపు వార్త వినపడుతుంది. కానీ మనకు ఏదైతే అక్కడ ఉండేటటువంటి సీనియర్ జర్నలిస్టులు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు అక్కడ దాదాపు లారెన్స్ బిష్నోయ్కి సంబంధించినటువంటి కదలికలు, తర్వాత ఏదైతే సీఎం నితీష్ కుమార్ కి ముందస్తుగానే ఇంటెలిజెన్స్ సమాచారం అందించిన మేరకు కూడా అక్కడ కొంత అంటే బ్లాస్టింగ్ కి అక్కడ ఉండేటటువంటి బ్లాస్టింగ్ కి అనుకోవచ్చు, వివిధ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉందనేటువంటి ముందస్తు సమాచారం కూడా అందిన తర్వాత కూడా ఈ విధంగా బ్లాస్టింగ్ జరిగినటువంటిది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఏదైతే 2.5 గంటల నితీష్ కుమార్ అక్కడ ఉండాల్సినటువంటి సమయం ఉందో ఆ సమయాన్ని కూడా కుదించి అక్కడి నుంచి కూడా సీఎం అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయినటువంటిది అందుతున్నటువంటి సమాచారం. కానీ ఈ ఏదైతే ఘటనలో మాత్రము చాలా మందికి తీవ్రంగా గాయాలైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒకరు అక్కడ మరణించారు. మరింత సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటూ కూడా అందుతున్నటువంటి సమాచారం. ఎలా చూడాలి కళ? అంటే ముందస్తు హెచ్చరికలు ఉన్నాయని చెప్తున్నారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా సరే ఎందుకు అంతలాగా సెక్యూరిటీ అంత పూర్గా ఉందని చెప్పుకోలేదు. ద సేమ్ టైం బాణసంచ తయారీ పేలుడులో అని సంథింగ్ చెప్తున్నారు. అంటే ఏంటి క్లారిటీ వచ్చిందా అసలు ఎలా పేలుడు జరిగింది అనేది? ఏదైతే పేలుడు సంభవించినటువంటి దాదాపు 4 గంటల ముందర ఒక లారెన్స్ బిష్నోయ్కి సంబంధించినటువంటి అనుచరుడు పరమానంద్ అన్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడికి ఆ ప్లేస్ కి వెళ్లేంత లోపలైనా అక్కడ బ్లాస్టింగ్ జరిగినటువంటిది అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇక్కడ మాత్రము ఎవరైతే స్థానికులు ఏదైతే అంటే ఒక కుటీర పరిశ్రమ అనుకోవచ్చు, లేదంటే ఒక షాప్ లాంటిది అక్కడ జరిగినటువంటి ఘటన. కానీ ఈ ఘటన వెనక మాత్రము ఇంటెలిజెన్స్ సమాచారం ముందస్తుగానే ఉన్నది. అయినా కూడా ఇక్కడ ఒకవైపు 2 వైపుల మనకు సమాచారం, ఎందుకంటే సంఘటన జరిగి కొద్దిసేపే అయ్యింది. ఈ పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు మరికొంత వివరణ ఇచ్చేటటువంటి కొద్దిసేపట్లో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ దాదాపు ఒకటి టపాస్ల వలన ఈ సంఘటన జరిగిందని ఒకరంటున్నారు. కానీ మరొకటి మాత్రము ముందస్తు సమాచారంతో ఎవరైతే లారెన్స్ బిష్నోయ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ముందస్తుగానే సమాచారం కూడా ఇంటరాగేషన్ సమయంలో కూడా కొంత సమాచారాన్ని కూడా కొద్దిసేపటి క్రితం ఇవ్వడం జరిగింది. కానీ సీఎం పర్యటనలో ఈ విధంగా భారీ పేలుడు సంభవించడము, కొంతమంది క్షతగాతుల సంఖ్య కూడా మరికొంత కూడా పెరిగేటటువంటి అవకాశము బీహార్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ.